వెల్కమ్ టు GTPL న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కార్మిక వర్గానికి నష్టదాయకంగా ఉన్న 4 లేబర్ కోడ్ల రద్దుకై ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మెను కార్మిక వర్గం విజయవంతం చేయాలి. AITUC అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య పిలుపు. రాష్ట్ర ప్రభుత్వం సైట్ విజిట్ పేరిట వేల కోట్ల రూపాయల అవినీతికి తెరలేపింది. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆరోపణ. ఫిబ్రవరి చివరి నాటికి ఫ్యాక్స్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించాలి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలు. గత టిఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణిలో చేయి పెడితే కాంగ్రెస్ ప్రభుత్వం కాలు పెట్టి సింగరేణి సొమ్మును దోచుకుంటున్నారు. AITUC నాయకులు సీతారామయ్య. 4 లేబర్ కోడ్ల రద్దుకై ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయండి. సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక నేతల పిలుపు. వర్గానికి నష్టదాయకంగా ఉన్న 4 లేబర్ కోడ్ల రద్దుకై ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మెను కార్యవర్గం విజయవంతం చేయాలని AITUC అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య పిలుపునిచ్చారు. GDK ట్వింక్లైన్ గనిపై గురువారం జరిగిన గేట్ మీటింగ్ లో వాసిరెడ్డి సీతారామయ్య మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం 44 చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మారుస్తూ చట్టం తీసుకురావడం జరిగిందని తెలిపారు. ఆ చట్టాన్ని ఏప్రిల్ 1 నుండి దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నాయని వెల్లడించారు. 4 లేబర్ కోడ్లు అమలైతే కార్మిక వర్గానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై కార్మికుల హక్కుల పట్ల యూనియన్లు జోక్యం చేసుకునే పరిస్థితులు ఏర్పడతాయని, వేజ్ బోర్డు ద్వారా వేతనాలను నిర్ణయించే పరిస్థితి ఉండదని, ఒక కమిషన్ ఏర్పాటు చేసి ఆ కమిషన్ ద్వారానే వేతనాల నిర్ణయం జరుగుతుందని తెలిపారు. అంతేకాకుండా అనేక కార్మిక హక్కుల విషయంలో తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందన్నారు. అందుకే దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునివ్వడం జరిగిందని, ఆ సమ్మెలో సింగరేణి కార్మిక వర్గం పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం భారతదేశంలో కార్మిక వర్గం యొక్క హక్కులు కాలరాస్తూ కార్మికులకు ఉన్నటువంటి 44 కార్మిక చట్టాలను కూడా రద్దు చేసి 4 కోడ్ల కింద మార్చారు. ఈ 4 కోడ్లు కూడా రేపు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఈ దేశంలో అమల్లోకి వస్తాయి. అవి అమల్లోకి వచ్చిన తర్వాత కార్మికులకు వేజ్ బోర్డులు కానీ కార్మికులకి ఇతర హక్కులు కానీ ఏవీ లేకుండా పోయే ప్రమాదం వస్తుంది. కాబట్టి గతంలో కార్మిక సంఘాలు యాజమాన్యం కూర్చొని ఎంత ఉండాలి జీతాలు అనేది నిర్ణయించేవాళ్ళు. ఇప్పుడు ఇది కనుక అమల్లోకి వస్తే వేజ్ బోర్డు కాకుండా కమిషన్ ఇస్తారు. ఆ కమిషన్ ఎంత ఉండాలని నిర్ణయిస్తే అంతే అవుతుంది. దాంట్లో ఎవరు మాట్లాడే హక్కు రాదు. ఇది చాలా ప్రమాదం. అట్లనే మిగిలినటువంటి వర్క్మెన్ కాంపెన్సేషన్ యాక్ట్ కావచ్చు, లేదా కార్మికులు దిగిపోయిన తర్వాత దొరికేటువంటి గ్రాట్యుటీ పెన్షన్ యాక్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా పోయి కోడ్ అమల్లోకి వస్తే యాజమాన్యం దయాదాక్షిణ్యం ఇస్తే ఇవ్వచ్చు, ఇవ్వకపోతే ఇవ్వకపోవచ్చు, ఆధారపడి ఉంటుంది. కాబట్టి దీనికి వ్యతిరేకంగా భారతదేశ వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలను కలిసి ఫిబ్రవరి 12వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా ఒక్కరోజు సార్వత్రిక సమ్మె చేస్తున్నాం. దీన్ని సింగరేణిలో పెద్ద ఎత్తున విజయవంతం చేయాలి. అట్లనే ప్రతి ఏరియాలో కూడా కార్మికులందరూ వేల సంఖ్యలో పాల్గొని ప్రదర్శనలో ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోవడాలంటే ఒక IAS అధికారి మాత్రలు మింగే స్థాయికి పోయింది. దీనికి కారకులు ఎవరు? ఈ సింగరేణికి వచ్చిన C&MD. వీళ్ళు మేనేజ్మెంట్, వీళ్ళు రాజకీయ నాయకులకి జోకుడు పెడితే మరి ఆ C&MD జోకిన తర్వాత ఇక వీళ్ళే ఆగుతారా? ఇక ఇక్కడున్న లీడర్, ఇక్కడున్నటువంటి అధికారులు కూడా GM ఇచ్చేస్తే, మేనేజర్ ఇచ్చేస్తే ఏం తీయాలి వీళ్ళు చేసే పని? చెప్పండి. మీరు అందరు కళ్ళ ముందు కనబడుతుంది. ఎప్పుడైనా 2014 కంటే ముందు
సింగరేణి గురించి ఏ ఒక్క మంత్రి గాని ఏ ఒక్క ఎమ్మెల్యే గాని ఇంకెవరైనా గాని జోక్యం చేసుకుందంటే చూపిమన్నాడు. ఇది ఎప్పుడు ప్రారంభమైంది? 2017 దగ్గర నుంచి మనకి ప్రారంభమైంది. యూనియన్లను డమ్మీ చేసి మొత్తం ఎవరు గెలవండి, అప్పుడు టీఆర్ఎస్ గెలిచింది, దాన్ని డమ్మీ చేసి ఆ లీడర్లది ఏం లేదు ఆనాడు కూడా వాళ్ళు రాజకీయ నాయకులే నడిపించుకున్నారు. ఇవాళ అదే పరిస్థితి. ఇవాళ యూనియన్లను ఏం లేకుండా వాళ్ళే నడిపించుకునే పరిస్థితి. ప్రధానికి మీరు ఒకటే చూడండి, న్యాయంగా మీరు చాలా మంది సీనియర్లు ఉన్నారు, లేకపోతే మీరు చదువుకున్న ఉన్నారు. 2014 కంటే ముందు సింగరేణికి రావాల్సిన డబ్బు ఒక్క రూపాయి ఏ గవర్నమెంట్ ఉన్నా, అప్పుడు కాంగ్రెస్ ఉన్నది, వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి చేయలేదా? ఆయన పీరియడ్లో ఒక్క రూపాయి సింగరేణికి ఆపినరా? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయలేదు, 10 సంవత్సరాలు ఎన్టీ రామారావు చేసిండు. చెన్నారెడ్డి కాడ నుంచి నేను చూస్తున్నారు సింగరేణిలో ఒక్క రూపాయి సింగరేణిది వాళ్ళు గవర్నమెంట్ ఉంచుకోవాలి, మన బొగ్గు కొనాలంటే డబ్బులు పంపించి. ఇంకా ఈ కార్యక్రమంలో ఏఐటియుసి ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్, బ్రాంచ్ సహాయ కార్యదర్శి రంగు శ్రీను, నాయకులు ఎస్ వెంకటరెడ్డి, సిర్ర మల్లికార్జున్, పొన్నాల వెంకటయ్య, కారంపూరి వెంకన్న, అజీం పాషా, పర్లపల్లి రామస్వామి, ఎర్రవెల్లి రాజయ్య, గొడిసెల నరేష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సైట్ విజిట్ పేరిట వేల కోట్ల రూపాయలు అవినీతికి తెరలేపిందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కొరుకంటి చందర్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణిలో కాంట్రాక్టులు ఇవ్వడానికి సైట్ విజిట్ సర్టిఫికెట్ పెట్టి వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతోందని టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం ఆర్జీవన్ జీఎం కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ పాల్గొని మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థను ఒక ఏటీఎం కార్డు లాగా చేసిందని, సింగరేణి సంస్థను కాపాడే ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దాదాపు 15,000 వారసత్వ ఉద్యోగాలు ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్రాన్ని దోచుకోవడమే తప్ప కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రజలకు చేసిందేమీ లేదని ఆరోపించారు. టీబీజీకేఎస్ అధ్యక్షులు మిరియాల రాజిరెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన సైట్ విజిట్ సర్టిఫికేట్ అనే విధానం అనుకూల కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చి సంస్థకు వేల కోట్ల రూపాయలు నష్టం కలిగిస్తుందని, దీనిపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వ జెన్కో, ట్రాన్స్కో నుండి రావాల్సిన బకాయిలను చెల్లించి సింగరేణి సంస్థను కాపాడాలని డిమాండ్ చేశారు. సింగరేణి సంస్థ తెలంగాణ ఆర్థిక వెన్నెముకని, దాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. కాంగ్రెస్ అంటేనే స్కామ్లకు, అవినీతులకు కేర్ ఆఫ్ అడ్రస్. ఇలా సింగరేణిలో రెడీమేడ్ గా ఉన్నటువంటి ఆదాయాన్ని ఇలా కొల్లగొట్టడం కోసము మంత్రులు, అధికారులు అందరూ కూడా కుమ్ముక్కైపోయి ఇలా సింగరేణి కార్మికుల కష్టాన్ని చెమటతో ఇలా ఈ దేశానికి వెలుగనిదిస్తున్నటువంటి కార్మికుల కష్టాన్ని ఇలా దోచుకుంటున్నది ఈ యొక్క సింగరేణి నాయకత్వం, సింగరేణి ప్రభుత్వం, ఇలా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. మంత్రులు యథేచ్ఛగా ఈ యొక్క దోపిడికి శ్రీకారం చుట్టి సైట్ విజిట్ పేరిట కాంట్రాక్టర్లను ఇలా వాళ్ళకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్లకు ఓ దిక్కు బట్టి విక్రమార్క, ఓ దిక్కు వెంకటరెడ్డి, ఈ విధంగా ఎవరికి వారు దోచుకునేటువంటి విధంగా ఒక కుట్రలకు తెరలేమినటువంటి సందర్భంలో ఇలా ఈ యొక్క సింగరేణి ఆదాయ వనరులుగా కాకుండా ఉద్యోగ వనరులుగా కేసీఆర్ గారు తెలంగాణకు కొంగు బంగారమైనటువంటి సింగరేణిని కాపాడుకునేటువంటి రీతిలో 10 ఏళ్ల పాటు కార్మికులకు లాభాలను అధికంగా ఇచ్చినటువంటి సందర్భాలను గుర్తు చేసుకుంటూ వారసత్వ ఉద్యోగాలను ఇవ్వడంతో పాటు ప్రతి ఒక్క సంక్షేమ పథకాలను కార్మికులకు అందించాలనేటువంటి గొప్ప లక్ష్యంతో ఉన్నటువంటి ఈ యొక్క సింగరేణి ఈరోజు అవినీతితో ఇలా వాటాలలో ఉన్నటువంటి వాటిని కూడా దోచుకున్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గపు చర్యలకు ఇలా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఉద్యమ శంకరాన్ని, పోరాట శంకరాన్ని పూరించింది. గౌరవనీయులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామన్న గారి ఆదేశానుసారం ఇలా ఈ యొక్క ప్రతి ఒక్క జీఎం ఆఫీస్ కార్యాలయం ముందు ఇలా ధర్నాలతోని సింగరేణి కార్మికుల ఐక్యతను చాటుతూ రాబోయేటువంటి కాలంలో ఇటువంటి దోపిడీలు, ఇటువంటి అవినీతులకు పాల్పడితే మీకు చరమగీతం పాడక తప్పది యొక్క కాంగ్రెస్ పార్టీకి అని ఇలా హెచ్చరిక చేయడంతో పాటు నైనీ బ్లాక్ లో ఏదైతే ఈ యొక్క అవినీతికి శ్రీకారం చుడుతున్నటువంటి ఈ సందర్భాలను మేము ప్రత్యేకంగా ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు సింగరేణిలో ప్రతి టెండర్లో కూడా పారదర్శకత లేకుండా పోయింది.
ఈరోజు సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కోల్ ఇండియాలో కానీ లేదా కేసీఆర్ గారి ప్రభుత్వంలో కానీ సింగరేణికి సంబంధించి ఏ ఓబీ టెండర్లో కూడా లేనటువంటి విధానాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024లో ప్రవేశపెట్టడం వలన ఎస్ఆర్పి ఓసీ అయితేంది, కేకేఓసీ అయితేంది, గోదావరికని ఓసీ2 అయితేంది, వీకే కోల్ మైన్ కొత్తగూడెం అయితేంది, దీంతో పాటుగా నైనీలో ఎండిఓ కాంట్రాక్ట్ పెట్టినటువంటి నైనీ బ్లాక్ లో అయితేంది, రేపు రాబోయేటువంటి పీకేఓసీ మనుగూరులో అయితేంది, ఈ విధానాన్ని ప్రవేశపెట్టడం వలన వచ్చినటువంటి విజిట్ చేసినటువంటి అందరికీ సైట్స్ విజిట్ సర్టిఫికెట్ ఇవ్వకపోవడం వలన కొద్ది మందికే ప్రభుత్వ సూచనల మేరకే సింగరేణి పై అధికారులు చెప్పినటువంటి వాళ్ళకి మాత్రమే జీఎం ఒక సర్టిఫికెట్ ఇష్యూ చేయడం వలన పోటీ తగ్గింది. దీనివల్ల సిండికేట్ అవుతున్నారు, కాంట్రాక్టర్లు ఎక్కువ రేటు కోట్ చేస్తా ఉన్నారు. దానివల్ల సింగరేణి సంస్థ కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం నష్టపోతుంది. దానివల్ల కాంట్రాక్టర్లు లబ్ధి పొందుతున్నారు. ఈ లబ్ధి పొందినటువంటి కాంట్రాక్టర్ల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలకు ముట్టుతున్నటువంటి విధానమే ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ విధానము అనేటువంటిది ఈరోజు అర్థమవుతుంది. కార్మికులంతా కూడా చర్చించుకుంటా ఉన్నారు. ఉదాహరణకి ఈరోజు OC2 C5లో 68 రూపాయలకు ఒక క్యూబిక్ మీటర్ను వెలుకు తీసేటువంటిది ఈరోజు 74 రూపాయలకు తీయడం వలన, ఒక్కొక్క క్యూబిక్ మీటర్కు 8 రూపాయలు అదనంగా చెల్లించడం వలన, సంవత్సరానికి 2 కోట్ల క్యూబిక్ మీటర్లు తీయడం వల్ల సంవత్సరానికి 15,000 కోట్లు, 16,000 కోట్లు, అంటే 4 సంవత్సరాలకు 64 కోట్ల రూపాయలు అధికంగా చెల్లిస్తారు. అంటే వాళ్ళ గతంలో ఉన్నటువంటి లాభాల కంటే కూడా ఈ సైట్ విజిట్ విధానం వలన టెండర్లు కుమ్మక్కైనటువంటి దాని వల్ల ఈరోజు అదనంగా గతంలో వచ్చే లాభాల కంటే కూడా ఈరోజు 64 కోట్ల రూపాయలు ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. ఇంకా ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ టీబీజీకేఎస్ నాయకులు వడ్డేపల్లి శంకర్, నూన కొమరయ్య, మాదాసు రామూర్తి, పర్లపల్లి రవి, మారుతి, చల్ల రవీందర్ రెడ్డి, పోలాడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కాంటాక్ట్ 8886246777 99085552928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ MDDM న్యూరో ఫిజిషియన్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. పెద్దపల్లి జిల్లాలో సహకార సంస్థల ఆధ్వర్యంలో చేపడుతున్న PM కుసుమ్ సోలార్ ప్రాజెక్టుకు పనుల్లో వేగం పెంచాలని, ఫిబ్రవరి నెలాఖరులోగా గ్రిడ్కు అనుసంధానం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష గురువారం మందని మండలంలో విస్తృతంగా పర్యటించారు. మందని మండలం కనాల గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, నాగారం గ్రామంలో MPPS PHC సబ్ సెంటర్, గుంజపడుగు గ్రామంలో నిర్మాణంలో ఉన్న PHC భవనం, ZPHS 1 మెగావాట్ సోలార్ ప్లాంట్ నిర్మాణం, మందనిలోని RDO కార్యాలయాల నిర్మాణ పనులు, ZPHS బాలికలు R&R పనులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కన్నాల పాఠశాలల్లో ప్రహరీ గోడ, గేటు ఏర్పాట్లు, మైనర్ మరమ్మతు పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. నాగారం గ్రామంలోని పాఠశాలల్లో మంజూరు చేసిన పనులు, సబ్ సెంటర్ నిర్మాణ పనులు నెల రోజుల్లో పూర్తి చేయాలని అన్నారు. గుంజపడుగు ZPHSలో మంజూరు చేసిన అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొని రావాలని కలెక్టర్ తెలిపారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట DCO శ్రీమాల, రెడ్కో జిల్లా మేనేజర్ దురిశెట్టి మనోహర్, KDCC బ్యాంక్ CEO సత్యనారాయణరావు, MPDO శ్రీజ, తహసీల్దార్ అరిఫోద్దీన్, ADE వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు. మొట్టమొదటిసారిగా ఎక్స్పో 2026 ఇప్పుడు మన గోదావరి ఖని శారదానగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్ నందు తప్పక విచ్చేయండి.
కాశ్మీర్ అందాలు, జలకన్యల విన్యాసాలు, చిన్నారులు, యువత, కుటుంబాలను ఆకట్టుకునే విధంగా రకరకాల అమ్యూజ్మెంట్ రైడ్స్, వినోదాత్మక కార్యక్రమాలు మీకోసం సిద్ధంగా ఉన్నాయి. అతి పెద్ద జైంట్ వీల్, బ్రేక్ డాన్స్, టోరా టోరా, డ్రాగన్ ట్రైన్, చిన్నపిల్లల కోసం వాటర్ కార్, కార్ బోటింగ్, బౌన్సర్, ఇంకా మహిళా మనుల కోసం అన్ని రకాల ఫ్యాషన్ స్టాల్స్ అనగా జ్యువెలరీ స్టాల్స్, క్రోకరీ ఐటమ్స్, వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన చేనేత, కలంకారీ, అలాగే వివిధ రకాల కొండపల్లి బొమ్మలతో మీకు సాదర ఆహ్వానం పలుకుతోంది ఎగ్జిబిషన్. మిమ్మల్ని కనువిందు చేయడానికి మన గోదావరి ఖనికి విచ్చేసింది. అందరూ విచ్చేసి చల్లని సాయంత్రం వేళ కుటుంబ సభ్యులతో ఆనందంగా ఆహ్లాదంగా గడపండి. విచేయండి ఎగ్జిబిషన్ ఎక్స్పో 2026, శారదానగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్, గోదావరి ఖని. ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు తప్పక విచేయండి. గత టీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణిలో చెయ్యి పెడితే కాంగ్రెస్ ప్రభుత్వం కాలు పెట్టి సింగరేణి సొమ్మును దోచుకుంటున్నారని ఏఐటీయూసీ అధ్యక్ష కార్యదర్శులు వాసిరెడ్డి సీతారామయ్య, రాజ్ కుమార్ ఆరోపించారు. గోదార్కని ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ సింగరేణిలో మితిమీరిన రాజకీయ జోక్యంతో యూనియన్లను డమ్మీ చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థను తమ జేబు సంస్థకు వాడుకుంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భ్రష్టు పట్టిస్తున్నారని, సింగరేణిని గాడిన పెట్టేందుకు కార్మిక వర్గం పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. 2014 సంవత్సరానికే ముందు సంస్థ బాగానే ఉందని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణిలో రాజకీయ జోక్యం వల్ల యూనియన్లను డమ్మీ చేసి సర్పంచ్ దగ్గర నుంచి మంత్రుల వరకు పైరవీలు చేసుకునేలా స్వేచ్ఛ ఇవ్వడం ద్వారా సంస్థకు రావాల్సిన 26,000 కోట్ల రూపాయలు బకాయిలను చెల్లించకుండా నిర్వీర్యం చేశారని ఆయన ఆరోపించారు. ఈ రాజకీయ జోక్యం వలన సింగరేణి గ్రాఫ్ పడిపోతూ ఉన్నది. ఇటు కార్మికులు కూడా ఆందోళనకరంగా ఉన్నారు. దీనికి ప్రధాన కారణం రాజకీయ పార్టీలు నువ్వంటే నువ్వు చేసినావు దొంగతనం, నువ్వు చేసినావు అనే పద్ధతిలో పేపర్లో అదేవిధంగా మీడియాలో వస్తున్న ఈ యొక్క కథనాలకు సంబంధించి మేము కూడా వివరణ ఇవ్వాలి. సరే, 2 పార్టీలు ఈరోజు మనం అనుకున్నాం, మొదటి నుంచి చెప్తా ఉంది ఏఐటీయూసీ, ఈ సింగరేణిలో రాజకీయ జోక్యం 2018 తర్వాత ఎక్కువ స్పీడ్ అయిపోయింది. అక్కడి నుండి ఇప్పటి వరకు ఇంకా ఎక్కువ అవుతూ మొత్తం సింగరేణిని ఖతం చేసే పరిస్థితికి వచ్చిందని ఏఐటీయూసీగా మేము అనేక సార్లు ప్రెస్లో కానీ మీడియాలో చెప్పినాం. ప్రధానంగా ఇప్పుడు మా అధ్యక్షుల వారు చెప్పినట్టుగా ఇది తాడిచెల్ల 1 మొదలుగా రోషయ్య గారు సింగరేణి చేసుకోమంటే ఆనాడున్న రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి అధికారుల మీద ఒత్తిడి పెట్టి ఈ తాడిచెల్ల 1 అనేది ఫీజిబిలిటీ లేదు, ఆ బొగ్గు నాణ్యత లేదు, మనం తీయలేము, ఖర్చు ఎక్కువ వస్తుందని చెప్పి బలవంతంగా మన అధికారులతో రాపించి ఆ బ్లాకును జెన్కో క్యాప్టివ్ మైన్కు అప్పచెప్పి ఏఎంఆర్ కంపెనీకి అప్పుడు ఇచ్చారు. ఇది ఎవరి ప్రోద్బలం? ఆ రోజు ఆనాడున్న టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క ఒత్తిడి. తాడిచెల్ల 1 అంటే సింగరేణికి ఒక మెగా ఓపెన్ కాస్ట్ పోయింది మన దగ్గర నుంచి. ఇప్పుడు ఆ ఏఎంఆర్ కంపెనీ ఆ తాడిచెల్ల 1 12 సీములు బ్రహ్మాండమైన ప్రొడక్షను, అసలు ఆ జెన్కోకు 75% ప్రొడక్షన్ అదే ఇస్తూ ఉన్నది. అది షోరూమ్ మొదలు. అప్పటి నుండి కోయగూడెం పోయింది, సత్తుపల్లి పోయింది, తర్వాత అనేక రకరకాల కుంభకోణాలు జరిగి అప్పుడు ఉంటే ఇక కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మీ అందరూ తెలుసు, నిన్న మొన్న 2-3 రోజుల నుంచి కథనాలు, వరుస కథనాలు ఇటు ఆంధ్రజ్యోతిలో మిగతా పత్రికలలో వస్తూ ఉన్నాయి. వీటన్నిటికీ కారణం ఏంటిది? మేము మొదటి నుండి చెప్తా ఉన్నాం, రాజకీయ జోక్యం. మొట్టమొదటిగా 4వసారి ఎన్నికలు జరిగినాక 4వసారి ఎంత పెద్ద ఇష్యూ అయినా ఇటు మేనేజ్మెంటు యూనియన్ మాట్లాడుకొని ఫైనల్ చేసుకునేది. ఆనాడు అవసరమైతే ఈనాడు సింగరేణికి ఇబ్బంది వచ్చినప్పుడు ఆనాడు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉంటే 653 కోట్ల రూపాయల మాటోరియం విధించారు. అంటే మనం చెల్లించాల్సిన డబ్బులను, మనం రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బాకీని మీరు తర్వాత మెల్లమెల్లగా వెళ్ళినప్పుడు ఇద్దులే అని చెప్పి ఆనాడు ప్రభుత్వాలే రాజకీయ అంటే ట్రేడ్ యూనియన్గా మేము ఒత్తిడి చేసిన సందర్భంగా వాళ్ళు కూడా ఈ సింగరేణిని మంచిగా ఉండాలని చెప్పి కోరుకున్న సందర్భాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మేనేజ్మెంటు యూనియన్ మాట్లాడుకుంటేనే ఏ భారతదేశంలో లేని లాభాల వాటను ప్రకటించుకున్న సంగతి తెలుసు. ఆనాడు రాజకీయ కోణం లేదు, కేవలం చంద్రబాబు నాయుడు ఇంటికి పిలిపించుకొని మాట్లాడిన సందర్భంలో ఆ ప్రకటన వచ్చింది.
అంటే ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నామంటే ఎప్పుడైతే 5-6 సార్లు నుంచి ఎన్నికలు సింగరేణి ఎన్నికలు జరిగినాయో అప్పటి నుంచే ఈ రాజకీయ జోక్యం ఎక్కువైపోయింది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు ఏఐటీసీగా అన్ని కార్మిక సంఘాలు పిలుపుకొని వితౌట్ నాన్ పొలిటికల్గానే దీన్ని మేము చేస్తాం గ్యారంటీగా. గతంలో చేసినాం, అనుభవాలు ఉన్నాయి. గతంలో అన్ని కార్మిక సంఘం కూర్చోబెట్టి కూడా మాట్లాడినాం. దాని విషయం కూడా మేము తప్పగా చేస్తాం. ఏదేమైనా ఇప్పటికైనా ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ అటు ఇంకా మిగతా పార్టీలు బీజేపీ కానీ ఈ సింగరేణికి సంబంధించి చాతనైతే సహాయం చేయండి. ఇప్పుడు బీజేపీ ఎవరైతే కిషన్ రెడ్డి గారు వాళ్ళ చేతిలో ఒక ఏది ఉంది, తాడిచెల్ల ఏది మన కోయగూడెం 3 సత్తుపల్లి 3 వాళ్ళకి మనకి ఇచ్చే దాంట్లో వాళ్ళకి నిజంగా తలుచుకుంటూ ఇవ్వచ్చు. ఆ 2 ఇప్పిస్తే నిజంగా ఈ యొక్క మనకు సింగరేణి సస్టైనబుల్ అవుతుంది. అదే కాకుండా నూతన గనుల కోసం ఇంకా ప్రయత్నం చేయాలి. వీటన్నిటిని ఈ రాజకీయంగా వచ్చే వీటన్నిటిని కార్మికులు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. దీన్ని ఎట్టి పరిస్థితిలో తిప్పికొట్టాలి. ఈ యొక్క పరిష్కారాన్ని కాంగ్రెస్ మన కార్మిక వర్గం ఇంకా ఐక్యంగా ఉంటే తప్ప ఇది పరిష్కారం కాదు. కాబట్టి ఈ సందర్భం మీ అందరినీ విజ్ఞప్తి చేస్తాను. ఈ మీడియా సమావేశంలో ఏఐటియుసి ఉప ప్రధాన కార్యదర్శులు ఎల్లాగౌడ్, వైవి రావు, కేంద్ర కార్యదర్శి జూపాక రామచందర్, ఏఐటియుసి నగర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఏ గౌస్, నాయకులు నాయిని శంకర్ తదితరులు పాల్గొన్నారు. అశోక్ హాస్పిటల్ గోదావరిఖని. డాక్టర్ అశోక్ ఎంబీబీఎస్ డిఎన్బి జనరల్ సర్జరీ, జనరల్ లేజర్ అండ్ లాప్రోస్కోపీ సర్జన్, ఎక్స్ సర్జన్ సింగరేణి హాస్పిటల్ గోదావరిఖని సారథ్యంలో ప్రారంభించబడింది. మా హాస్పిటల్ నందు రొమ్ముగడ్డలు, చీమగడ్డలు, కడుపులో నొప్పి, అపెండిక్స్, గాల్ బ్లాడర్, వారికోస్ వీన్స్, ఫైల్స్, ఫిస్టులా, కుటుంబ నియంత్రణ, కొవ్వు గడ్డలకు చికిత్స, ఆపరేషన్లు చేయబడును. లేజర్ ద్వారా అర్షములకి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ సర్జరీ మా ప్రత్యేకత. అశోక్ హాస్పిటల్ పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్, పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా, స్వతంత్ర చౌక్, గోదావరిఖని. సెల్ నంబర్ 7680917248. ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మె విజయవంతంకై 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గోదావరిఖని చౌరస్తా నిరసన సభ నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ, టిఎస్యుఎస్ రాష్ట్ర అధ్యక్షులు కామెర్ గట్టయ్య, హెచ్ఎంఎస్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ వెంకటేష్, ఎస్జిఎల్ బీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు జి రాములు, టిఎన్టీయూసి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నిమ్మకాయల ఏడుకొండలు, ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు కె విశ్వానందులు మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వ కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను ఏప్రిల్ నుండి అమలు చేయబోతున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జరిగే ఈ సమ్మెల్లో కార్మికుల, రైతుల భాగస్వాములు కావాలని కార్మిక సంఘాల నేతలు పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీ 2019లో 70 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో అమలు జరుగుతున్నటువంటి 44 కార్మిక చట్టాన్ని కుదించి 4 లేబర్ కోడ్స్గా తీసుకురావడం జరిగింది. ఈ 4 లేబర్ కోడ్స్ అన్నీ కూడా కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉండి కార్మికులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఈ 4 లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని చెప్పి గత 5 సంవత్సరాలుగా కూడా దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు, కార్మిక ఫెడరేషన్లు, ఇతర ప్రజా సంఘాలన్నీ కూడా ఇంతకంఠంతో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా అనేక నిరసనలు, సమ్మెలు కూడా కొనసాగినటువంటి విషయం ఉంది. కానీ మోడీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్మికులకు అనుకూలమైనటువంటి విధానాలు కాకుండా కార్పొరేట్ శక్తులకు అనుకూలమైనటువంటి విధానాలు తీసుకొని వచ్చి ఇవాళ మొత్తం కార్మిక వర్గానికి ఒక బుద్ధిబండంగా, ఒక గొడ్డలి పెట్టిగా తయారైనటువంటి పరిస్థితి ఉంది. మరి ఈరోజు చూస్తుంటే దేశవ్యాప్తంగా కూడా నరేంద్ర మోడీ పాలన ఎట్లుందంటే కార్పొరేట్ పెట్టుబడిదారులకు, మరి ఈ ఆదాని అంబానీలకు దేశాన్ని అమ్మేయడం లక్ష్యంగా ఈరోజు వారి విధానం ఉన్నది. నిజంగా కూడా మోడీ గారు వచ్చిన కాంచి కూడా
కార్మికులకు మరి ఎంతగానో ఆయన పైన మరి ఎందుకంత ద్వేషమో తెలియదు, కానీ ఇప్పటి వరకు కూడా 19 ప్రభుత్వ రంగ సంస్థలు అమ్ముకుంటూ వచ్చిండు, ఇంకా అమ్ముకుంటూ ఉన్నాడు. రక్షణ రంగం చివరికి దౌర్భాగ్యం ఏంటంటే రక్షణ రంగాన్ని కూడా చేసేసి ఈరోజు మరి ఎంతోమంది కార్మికులు తన రక్తాన్ని చెమటగా చిందించి మరి రక్తాన్ని చీలించి మరి హక్కులు కోరుకు మరి సాధిస్తే ఈరోజు నువ్వు వచ్చి ఏం చేస్తున్నావు? 29 చట్టాలను రద్దు చేసి 4 చట్టాలుగా చేసి మరి పెట్టుబడిదారులకు వారికి దగ్గరగా ఉన్నట్టు వారి దగ్గర డబ్బులు తీసుకొని దేశవ్యాప్తంగా కూడా నువ్వు కుట్రలు చేస్తుంటే ఖచ్చితంగా కార్మిక రంగం చూస్తూ ఊరుకోదు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ 4 కోళ్లకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 12న జరగబోయే సమ్మెకి సంఘటిత అసంఘటిత కార్మికులు, అదేవిధంగా సింగరేణి కార్మికులు, ప్రజలు అందరూ కూడా ఈ యొక్క 12వ తారీఖు సమ్మెకు మద్దతు ఇవ్వాలని చెప్పని టీఎన్టీసీ పక్షాన మేము తెలియపరుస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క నిర్ణయం తీసుకోకుండా కార్మికులపై కక్ష సాధింపు చర్యలు చేస్తూ ఉంది. కనుకనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పని మా టీఎన్టీసీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ నిరసన కార్యక్రమంలో సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు నీరటి రాజన్న, ఈ నరేష్, రాజయ్య, రాయమల్లు, రామకృష్ణ, జైపాల్ సింగ్, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యాంశాలు మరోసారి. కార్మిక వర్గానికి నష్టదాయకంగా ఉన్న 4 లేబర్ కోడ్ల రద్దుకై ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మెను కార్మిక వర్గం విజయవంతం చేయాలి. ఏఐటియుసి అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య పిలుపు. రాష్ట్ర ప్రభుత్వం సైట్ విజిట్ పేరిట వేల కోట్ల రూపాయల అవినీతికి తెరలేపింది. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆరోపణ. ఫిబ్రవరి చివరి నాటికి ఫ్యాక్స్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించాలి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలు. గత టీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణిలో చేయి పెడితే కాంగ్రెస్ ప్రభుత్వం కాలు పెట్టి సింగరేణి సొమ్మును దోచుకుంటున్నారు. ఏఐటియుసి నాయకులు సీతారామయ్య. 4 లేబర్ కోడ్ల రద్దుకై ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయండి. సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక నేతల పిలుపు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.